సుమండి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు మనం కొత్తగూడెం జిల్లాలోని సామాన్యమైన ప్రజల దగ్గర ఉన్నాం. ఎందుకని మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేనండి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నెల రోజులు అయిన సందర్భంగా అతని ప్రజాపాలన అనేది ఎంతవరకు ఉంది, అతను ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు అనేది ఇప్పుడు వారి స్పందనలోనే వారి మాటల్లోనే మనం విందాం. అన్న మీ పేరేంటి? శ్రీకాంత్ గారు. సో మన కేసీఆర్ ప్రభుత్వం మీరు గత సంవత్సరం చూశారు కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. సో ఎలా ఉంది ప్రీవియస్ ప్రభుత్వం ఈ నెల రోజుల పాలన? చాలా బాగుందండి. అంటే వాళ్ళు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమల్లోకి వస్తున్నాయా? వచ్చి నెల అయింది కదా, ఇప్పుడే కావాలంటే ఎలా వస్తాయి? 10 సంవత్సరాలు ఉంటేనే కానీ లలిత బంధు ఒకరికి వచ్చి ముగ్గురికి రాలేదు, కళ్యాణ లక్ష్మి ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాలేదు. వచ్చి నెలే కదా అయింది, ఇంకా చాలా టైం పడుతుంది. 5 సంవత్సరాల టైం ఉంది. వాళ్ళు చేయాలి అనుకుంటే ఒక నెలలో చేసేస్తారు. ఎంతసేపు అదంతా? 10 సంవత్సరాలు చేసిన 10 సంవత్సరాలు పాలించిళ్ళు. అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది చాలా ఉంటుంది అంటారు. ఉంటుంది అభివృద్ధి. కేసీఆర్ ప్రభుత్వం అనేది నిన్నగాక మొన్న వచ్చింది. ఇది పుట్టి పెరిగింది. అది అభివృద్ధి లేని టైంలోనే అభివృద్ధి జరిగింది. ఐటీ అభివృద్ధి అంటాడు. ఐటీ అభివృద్ధి ఎవరి గురించి? ప్రజల గురించా వాళ్ళ గురించా? మీరు ఆలోచించండి. ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాతే. వీళ్ళంతా నిన్నగాక మొన్న వచ్చి చెప్పుకొని పోయే పుట్టగొడుగులు మాత్రమే. ఉన్న కాడికి సంపాదించుకున్నారు లక్షల వేల కోట్లు అంతా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న మా రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కదా, బొచ్చలన్నీ ఖాళీ చేసి పెట్టిల్లని. ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు నింపుతారు వాటిని, అంతే. సో ఏం పేరమ్మా? జనని. ఏం చదువుకున్నారు? నాది బీటెక్ కంప్లీటెడ్ మ్యామ్ 2020లో. ఓకే. సో ప్రీవియస్గా మనం లాస్ట్ 10 years నుంచి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నాము. 1 month అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది ఏంటి? ఇప్పుడైతే బాగానే ఉంది మ్యామ్. సార్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అన్ని అంటే పీపుల్ వరకు రీచ్ అవుతున్నాయి మ్యామ్. ఇంకా కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నాది 2020లో బీటెక్ అయిపోయింది మ్యామ్. అప్పుడు టీఎస్పిఎస్సిలో ఏఈ, ఏడబ్ల్యూ, పిఎల్, టీపీబీఓ, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్ అన్నీ రాశాను మ్యామ్. అవి కొన్ని ఎగ్జామ్స్వి పేపర్ లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి. కొన్ని ఏమో రిజల్ట్స్ ఇవ్వలేదు, జిఆర్ఎల్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆ లీకేజెస్ అలానే ఉన్నాయి. ఈవెన్ ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా ఫాస్ట్గా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ని ఫాస్ట్గా చేస్తే మాకు రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు జాబ్స్లో కూడా ఉండేవాళ్ళమ్మా. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చింది మ్యామ్. ఇప్పుడైనా పేపర్ లీకేజెస్ అవ్వకుండా సార్ ఈవెన్ రీసెంట్గా 2 days బిఫోర్ యూపీఎస్సీ గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎగ్జామ్స్ పెట్టడానికి అనేవి చూస్తున్నారు మ్యామ్. ఈవెన్ సిట్ కూడా అన్ని పకడ్బందీగా ఎలా అవ్వాలి, ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి అనేవి చూస్తున్నారు. ఈ ప్రాసెస్ త్వరగా అయ్యి మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి ఖమ్మం, ఎలక్షన్స్ ఉన్నాయి 2 monthsలో. అవి రాకముందే మనకి ఈ ప్రాసెస్ ఫాస్ట్గా అయ్యి ఈ రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని మంచిగా పెట్టి రిజల్ట్స్ టైంలో ఇస్తారని నా ఒపీనియన్ మ్యామ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది నెల రోజుల పాలన, వాళ్ళు అమలు చేసిన పథకాలు ఇవన్నీ ఎంతవరకు మీకు సాటిస్ఫై అనేది? సూపర్ మేడం. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నెంబర్ 1 మేడం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం మేడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇంకా ఏమేమి కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? మాకు ఇది కావాలి అది కానీ ప్రజలకు ఉపయోగపడే పరిపాలన అయితే చాలు మేడం. బీదవాడికి ఉపయోగపడేటట్టు ఉంటే చాలండి. ఉన్నోళ్ళు చేసే ప్రభుత్వం గత ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం లేనోని చూసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అండి. అది పక్కా అండి. అది కన్ఫామ్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరుగుతుంది. బీదవాడికి ఉపయోగపడుతుంది. నెల రోజులు అయింది. 2 గ్యారెంటీలు అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇంకో 6 రోజులు ఇంకో 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఏ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశారు? బస్ ఫ్రీ, తర్వాత ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ది 10 లక్షలది 5 ఇంప్లిమెంట్ చేశారు. ఇంకో 1 వారం రోజుల్లో మళ్ళీ 2 ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. ఈ అన్నిటికంటే ముఖ్యంగా అసలు వృద్ధాప్య పెన్షన్ 2000, 4000 ఇస్తాను కదా, ఆ 4000 పెంచి ఇస్తే సరిపోను కదా. ఈ గవర్నమెంట్ ఖజానా ఇప్పుడు ఏం భారం పడదు. కరెంట్ ఇస్తారు కానీ కరెంటు వాళ్ళకి డిస్కౌంట్ నుంచి ఇచ్చేదేగా, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేది ఏమి ఉండదుగా. కాబట్టి ఆ 2500 లేకపోతే ఈ 4000 పెన్షన్ ఇస్తే బీద ప్రజలకి అనుకూలంగా చక్కగా ఉంటుంది. తర్వాత రేషన్ కూడా ఏదో 7
చింతపండు ఉప్పు పప్పు ఇస్తున్నారు కాబట్టి అవి కూడా సరైన సబ్సిడీకి ఇప్పిస్తే కూలి చేసుకునే వాళ్ళు బోర్డు మంది 4 పూట్ల 2 పూట్ల అన్నం తింటారు. ఇప్పుడు 10 మందికే కూలి దొరుకుతుంది. 100 మంది అక్కడ ఖాళీగా ఉన్నారు. పొద్దున పూట 7 గంటలకు రండి మీరు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో 400-500 మంది వస్తారు. 100 మంది కూలి దొరుకుతుంది. 400 మంది బయటికి వెళ్ళిపోతారు. పేద ప్రజలకి ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వం అంటే కొన్ని చేసిన కొన్ని చేయలేదు కాబట్టి ఈసారి దానికి మేము ఓటు వేయలేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మేము దానికి ఓటు వేయదలుచుకోలేదు. అయితే ఇప్పుడు మేము ఎందుకు కాంగ్రెస్కి వేసాం? ఎందుకు వేసామంటే మేము మా ఒక చిన్న పని కూడా కాంగ్రెస్ ఒకటి మాది కూడా కాబట్టి వేసాం. ఎంత మొత్తం ఈసారి మాత్రం మరి వీళ్ళు అందరి పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏంటిదంటే ఇప్పుడు మాకు మన పింఛన్ 4,000 అన్నారు కదా, 4,000 పింఛన్ కూడా అది కూడా మాకు తొందరగా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ మొత్తం పుట్టుపల పెరిగా మేము అందరం ఇక్కడ బతాం, మేము అందరం బతికినా కాబట్టి మాకు ఏదన్నా ఆదాయం చూపించాలని మేము అనుకుంటున్నాం. మాకు ఏదైనా ఆదాయం చూపించాలి వీళ్ళు.